పేరు నారాయణ రెడ్డి. మాది కలిగిరి. ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ వస్తాయి. నేను మా తిరుపతిరావు మాస్టర్ అందరూ ఒకేసారి ధ్యానంలోకి 2020లోకి వచ్చాము. మా గురువు గారైనటువంటి వెంకటేశ్వర మాస్టర్ గారి ద్వారా మేము ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఈ ధ్యానంలోకి రాకముందు నేను అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాను. ఒకటి కాదు చాలా వచ్చాయి. ఒక్కోసారి మొలలు, చాలా అనారోగ్య సమస్యలు ఉండేవి. చాలా హాస్పిటల్ తిరిగాను, చాలా గుళ్ళు తిరిగాను, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. లాస్ట్‌కి సైకాలజీ పరంగా చాలా ఇబ్బంది పడ్డాను. అది రాయవేలూరు సీఎంసీ సైకాలజీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆమె కొన్ని రోజులు టాబ్లెట్ ఇచ్చి, తర్వాత నువ్వు మెడిటేషన్ చేస్తే త్వరగా కోలుకుంటావని చెప్పింది. ఆమె చెప్పినాక నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మెడిటేషన్ ఎలా చేయాలనేది మనకి అర్థం కాలేదు. ఆ తర్వాత మాకు ఒక అదృష్టంలాగా వెంకటేశ్వర మాస్టర్ కలిగిరిలో ఈ ధ్యానం క్లాసులు చెప్పడం జరిగింది. ఒక పాంప్లెట్ ఇంట్లో వేసుంటే మా మిసెస్ చూసి, ఈ పాంప్లెట్ ఇక్కడ ధ్యానం క్లాసులు జరుగుతున్నాయి కలిగిరిలో అని చెప్పింది. ఆ పాంప్లెట్ చూసి మేము ఆ క్లాసులు 41 రోజు క్లాసులు జరిగితే క్లాసులకి అటెండ్ జరిగింది. అది అలాగా పరిచయం అయింది ఈ ధ్యానం అనేది. ఆ ధ్యానం ఆ 41 రోజులు ఒక్కో రోజేం బాగానే ఉండేది. ఒక్కో రోజు చాలా కష్టంగా ఉండేది ధ్యానం చేయడం అనేది. ఎంతసేపు కూర్చున్నా కానీ ఎంతసేపు లేయాలనిపించేది. కానీ కొన్ని రోజులు మాత్రం చేయంగా ఏదో ఒక తెలియని అనుభూతి, ఒళ్ళంతా జలదరించడం, ఏదో ఫ్రీగా ఉండడం అలా అనిపించడం జరిగింది. అలా జరిగినప్పుడు ఓహో! దీంట్లో ఏదో ఉందని చెప్పి అనిపించి చాలా అనుభూతి చెందాను. అలా ఈ ధ్యానాన్ని నేను వదలకుండా చేశాము. నాకు ఈ B12 విటమిన్ డిసీజ్ అని ఉండేది. దానికి డాక్టర్లు ఎక్కువ నాన్ వెజ్ తినమన్నారు కానీ నాన్ వెజ్ తింటూ ఉండేవాడిని నేను. నాన్ వెజ్ తినాలి ఖచ్చితంగా అని చెప్పారు. కానీ ఈ క్లాసులు అటెండ్ చేసి పిరమిడ్ రావడం అదొక ధైర్యం వచ్చింది. అలా రాగా నాకే ధైర్యం వచ్చి తినకపోతే ఏమవుద్దని చెప్పి కొన్ని రోజులు తినడం మానేశాను. ఇంకా అదే కంటిన్యూ అయ్యి అప్పటి నుంచి ఒక వెజిటేరియన్గా మాని ఒక 2½ ఇయర్ నుంచి నాన్ వెజ్ అనేది పూర్తిగా మానేశాను. ఇప్పుడు నాకు పూర్తిగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా 99% చాలా ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉన్నాను. ధ్యానానికి రాకముందు ఒక విధమైన జీవితం, ధ్యానానికి వచ్చినాక పూర్తిగా నా జీవితం ఒక పునర్జన్మలాగా మారిపోయింది. ధ్యానానికి రాకముందు ఏదైనా ఒక సమస్య చాలా పెద్ద సమస్యగా అనిపించేది. ధ్యానానికి వచ్చినాక అదే సమస్యే లేదనిపిస్తుంది. అలాగే ఈ ధ్యానం యొక్క ప్రచారాన్ని ఎక్కడ క్లాసులు జరిగినా, వెంకటేశ్వర మాస్టరు ఎక్కడ సప్తాహాలు పెట్టినా మాకు వీలున్నప్పుడల్లా హాజరవ్వడం, ప్రతి ఆదివారం క్లాస్‌కి హాజరవ్వడం వీలున్నప్పుడల్లా ఈ ధ్యానాన్ని ప్రచారానికి ఎంతో సహకరిస్తూ మేము ముందుకు సాగిపోతూ ఉంటాం. ఈ ధ్యానానికి వస్తే మన క్యారెక్టర్ అనేది పూర్తిగా ఖచ్చితంగా మారిపోద్ది. మన క్యారెక్టరే మన జీవితం. మన క్యారెక్టర్ అనేది బాగా ఉంటే మన కర్మలు అనేది బాగా మంచి కర్మలు కానీ మనం కానీ చేయగలిగితే ఖచ్చితంగా మనకు మంచి జీవితం అనేది వస్తుంది. అలాగే ఈ ర్యాలీకి పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఒక మనసు అదొక విధమైనటువంటి ఆనందంగా, ఈ పిరమిడ్కి వచ్చినప్పుడు కానీ, ఆ రోజు ఇక్కడ ఉన్నప్పుడు కానీ చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే నేను గురువుగారు ఒకరోజు 1 ఇయర్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. తిరుపతిరావు మాస్టర్ నేను ఒకేసారి వచ్చాము. లతా మేడం వాళ్ళ ఇంట్లో భోజనానికి బస చేయడం జరిగింది. అక్కడ చాలామంది ఉన్నారు గురువుగారిని కలవాలంటే. అలా చాలామంది లేడీస్ అందరు తోసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఎందుకు తోసుకుంటూ వెళ్ళడం అని చెప్పి నేను అక్కడే వెయిట్ చేశాను. ఆ వెయిట్ చేయడంగా లాస్ట్లో నాకు షేక్ హ్యాండ్ వేయడం సార్ జరిగింది. ఆ అనుభూతి చాలా నాకు ఆనందకరంగా, సార్ని కలవడం, గురువుగారిని కలవడం నా జన్మ ధన్యం అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇలాగే నా జీవితంలో ఎక్కడ ఏం పోయినా కానీ ప్రతి ఒక్కటి నాకు అనుకూలంగా జరగడం జరుగుతుంది. నేను నేను తోలే బండి కూడా నేను ఈ ధ్యానం కనుక వచ్చినప్పటి నుంచి ఎక్కడ రిపేర్ కావడం కానీ, ఎలాంటి ఇబ్బంది పెట్టడం కానీ, నేను ఇంటికి వచ్చేదాకా మధ్యలో ఎక్కడ కూడా రిపేర్ అనేది జరగదు. నేను ఎక్కడికి పోయినా కానీ దైవనామంతో పోతూ ఉంటాను. ఎక్కడికి పోయినా కానీ ఈ ధ్యానం చేసినప్పుడు అలాగే ఉంటాను. ధ్యానం చేయకపోయినా కానీ మిగతా టైంలో దైవనామంతో ఏదో ఒక దైవనామాన్ని తీసుకొని పలుకుతూ ఉంటాను. అందువలన నా జీవితం మా కుటుంబంలో కానీ ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా మా ఫ్యామిలీలు కానీ అన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల నా జీవితంలో ఇంకా నాకు ఈ జన్మకి ఈ ధ్యానాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఈ ధ్యానం ఇంకా ఎంతో ప్రచారం చేసి
ఈ ధ్యానానికి, ప్రచారానికి, సహకార ర్యాలీలకి పాల్గొంటూ నా జీవితాన్ని ధన్యం చేసుకుంటానని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువుగారికి, వెంకటేశ్వర మాస్టర్ గారికి, మాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్‌కి అందరికీ శతకోటి ధన్యవాదాలు. 8328 455 336